ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రశస్తమైన నామంలో మీ అందరికీ శుభం తెలియజేస్తూ ఉన్నాం. జీవవాక్యం అనే చక్కని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమం మీ అందరి జీవితాల్లో దీవెనకరంగా ప్రోత్సాహకరంగా ఉన్నందుకు దేవుని స్తుతిస్తున్నాం. ఈ రోజున మన యొక్క ధ్యానాంశము ప్రార్థన యొక్క ప్రభావము. ప్రార్థన ప్రభావము కలిగినది, ప్రార్థన శక్తివంతమైనది. మరి ప్రార్థన అనగానే మరి ప్రభు చెప్పినటువంటి మాట మనకు జ్ఞాపకం వస్తుంది. యేసు ప్రభువారే మరి ప్రార్థన ఇలాగూ చెయ్యమని తన యొక్క శిష్యులకు తెలియజేసిన విధానం మనందరికీ కూడా తెలుసు. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. చూడండి, ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో ఒక కార్యం జరుగుతుంది. ప్రార్థన మనము చేసినప్పుడు ఎవరు వింటున్నారు అని అంటే దేవుడు వింటున్నాడు. పరలోకపు తండ్రి ప్రార్థన ఆలకిస్తున్నాడు. ఆయన ప్రార్థన ఆలకించేటటువంటి దేవుడు, ప్రార్థన వినేటటువంటి దేవుడు. తన బిడ్డల ప్రార్థన చేస్తూ ఉంటుండగా మరి తన యొక్క చెవులు వారి యొక్క ప్రార్థనల వైపు ఆయన పెట్టేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనది. ప్రార్థనలో మనము దేవునితో మాట్లాడుతున్నాం. పరలోకపు తండ్రికి మనకున్నటువంటి పరిస్థితులన్నీ కూడా చెప్పుకుంటున్నాం. మన యొక్క అవసరతలన్నీ చెప్పుకుంటున్నాం. మన అక్కర్లన్నీ చెప్పుకుంటున్నాం. మనం ఏ పరిస్థితులలో వెళ్తూ ఉన్నామో అవన్నీ కూడా పరలోకపు తండ్రికి మనము తెలియచేసుకుంటాం. అంతేకాదు ఆత్మీయంగా ఎదగడానికి, మన పాపములు క్షమించబడడానికి, ప్రతి దాని కొరకు కూడా మరి దేవుని యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అంత మాత్రమే కాదు, ప్రార్థన ప్రభావము కలిగినది, శక్తివంతమైనటువంటిది. ఎందుకు అనంటే మనం మాట్లాడేటటువంటిది, మనం ప్రార్థన చేసేది పరలోకపు తండ్రితో. కాబట్టి ఈ యొక్క ప్రార్థన ద్వారానే మన యొక్క జీవితంలో అనేకమైనటువంటి కార్యాలు మనము చూస్తున్నాం. ప్రతి చిన్న విషయంలో కూడా ప్రార్థన చేస్తాం, ప్రతి పెద్ద విషయంలో కూడా ప్రార్థన చేస్తాం. అది చిన్న అవసరమైన ప్రార్థన చేస్తాం, పెద్ద అవసరమైన మనం ప్రార్థన చేస్తాం. మన కష్ట సమయంలో మనం ప్రార్థన చేస్తాం. దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తుంది, ఆపత్కాలమందు యెహోవాను గూర్చి మొరపెట్టుమని. కాబట్టి ఆయన గూర్చి మనము మొరపెట్టినప్పుడు నిజముగా దేవుడు మనకు కావలసిన సహాయాన్ని అందించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఈ యొక్క ప్రార్థన శక్తివంతమైనది, మరి మనఃపూర్వకమైనటువంటిది, ఇది ప్రభావము కలిగినటువంటిది అని దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనంలో నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. నీతిమంతుని యొక్క విజ్ఞాపన, రైచియస్ మ్యాన్. మరి నీతిమంతుడైనటువంటి మనిషి ఎవరు అనంటే క్రీస్తు యేసునందు విశ్వాసము కలిగినటువంటి వాడు, క్రీస్తు యేసు రక్తము చేత కడుగబడినటువంటి వాడు. కాబట్టి ఎవరైతే యేసయ్యనందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే క్రీస్తు రక్తము చేత కడగబడుతున్నారో వారే నీతిమంతులు, వారు దేవుని బిడ్డలు. మరి క్రీస్తు రక్తము చేత కడగబడిన వారు, కొనబడిన వారు, వారు ఎవరు అంటే దేవుని యొక్క బిడ్డలు, వారు దేవునికి చెందినటువంటి వారు. కాబట్టి మరి ఆ నీతిమంతులైనటువంటి వారు వాళ్ళు చేసినటువంటి ప్రార్థన, వాళ్ళ యొక్క విజ్ఞాపన ఎలా ఉంటుంది అంటే మనఃపూర్వకమైనదై, అది బహు బలము గలదై ఉండునని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది, దేవుని బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యము జరుగుతుంది. తన బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా, తన బిడ్డలు మొరపెట్టుచు ఉంటుండగా, తన బిడ్డలు ఎలుగెత్తి విజ్ఞాపన చేస్తూ ఉంటుండగా దేవుడు కార్యం చేయకుండా ఉండడు. కాబట్టి అవిశ్వాసముతోటి నీవు మరి ఏదో నామమాత్రంగా ప్రార్థన చేస్తే దానివల్ల ఎలాంటి ప్రయోజనం కూడా లేదు. కాబట్టి దేవుడు మనకు మరి జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాలు మనము హృదయంలోనికి తీసుకొని మనం ఆయన బిడ్డలముగా విశ్వాసముతోటి మరి మనఃపూర్వకంగా మనము ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవితంలో మనం చూడగలం. ఈ నూతన సంవత్సరంలోనికి దేవుడు మనం తీసుకుని వచ్చి ఉన్నాడు. ఆయన నూతన కార్యాలు చేయడానికి ఎన్నో ప్రణాళికలు ఆయన చేసి ఉన్నటువంటి దేవుడు అయి ఉన్నాడు. తన బిడ్డల పట్ల, వారి యొక్క కుటుంబాల పట్ల, వారి యొక్క జీవితాలలో వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితి పట్ల దేవుడు ఒక చక్కని ప్రణాళిక కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఉద్దేశములు,
ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క సంకల్పము, ఆయన బిడ్డలమైనటువంటి మన యొక్క జీవితంలో జరుగునట్లుగా మనము ప్రార్థన చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రార్థనలో మనం ముందుకు వెళ్ళినప్పుడు, ప్రార్థనలో ఆయనలో మనము జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రార్థన ద్వారా ఆయన పరిశుద్ధ పాదాల దగ్గర మనము చేరి మనం మొరపెట్టినప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యములు, అద్భుతమైనటువంటి కార్యములు ఆయన జరిగించేటటువంటి మంచి దేవుడై ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము కలిసి వచ్చినప్పుడు ప్రార్థన చేయటం అనేటటువంటిది, కలిసి కుటుంబంలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడు. వ్యక్తిగతంగా దేవుని సన్నిధానంలో మనము కూర్చుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. అది ఎంత క్లిష్ట పరిస్థితి అయినప్పటికీ, అది ఎంత మరి నిన్ను కలవరపెట్టే పరిస్థితి అయినప్పటికీ కూడా దేవుని యొక్క సన్నిధానంలో నువ్వు ప్రార్థన చేసినప్పుడు మన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక ప్రతి ప్రార్థనకు కూడా ఆయన జవాబు ఇచ్చేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ప్రార్థన అనేటటువంటిది అది ప్రభావము కలిగినది. ప్రార్థన పనులను చేస్తుంది, ప్రార్థన కార్యాలను సాధిస్తుంది. ప్రార్థన మరి మన యొక్క ప్రార్థనకు ప్రతిఫలము మనము ఖచ్చితంగా పొందుకుంటాము. కాబట్టి దేవుడు మరి యొక్క సమయంలో ఈ యొక్క ప్రార్థన గురించి ఆయన మనందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మన పితరులు ఎంతో ప్రార్థన చేశారు, ఎన్నో విషయాల్లో ప్రార్థన చేశారు. మనం పాటలు కూడా పాడుకుంటాం. మోషే ప్రార్థించగా మన్నాను కురిపించితివయ్యా అని చెప్పి, ఈ విధంగా యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నాపితివయ్యా అని కేవలం మనం పాటలు పాడుకునేటటువంటిది మాత్రమే కాదు, కానీ మన యొక్క జీవిత యాత్రలో మనం ఎదుర్కొనేటటువంటి పరిస్థితుల్లో కొన్ని ఆత్మీయ పోరాటాలు, కొన్ని విషయాలు, శరీర సంబంధమైనటువంటి పోరాటాలు, ఎన్నో సమస్యలు మన ఎదుటికి వచ్చినప్పుడు ప్రతి సమస్యకు కూడా మనము చేయవలసింది ఏంటి అంటే ప్రార్థన. ఆ ప్రార్థన ప్రభావము కలిగినది, ప్రార్థన శక్తివంతమైనది. ఖచ్చితంగా దేవుడు తన ప్రజలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆయన కదిలేటటువంటి దేవుడు, తాను మరి కార్యము చెయ్యటానికి ఆయన నిర్ణయించుకునేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన ప్రజలముగా నిశ్చయముగా ఆయన సన్నిధానంలో మనం ప్రార్థన చేయాలి. ప్రభువారికి కూడా ఒక చక్కని ఉపమానం చెప్పారు మనకు. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనంలో, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. కాబట్టి దేవుని యొక్క ప్రజలైనటువంటి వారు విసుకక నిత్యము ప్రార్థన చేయవలను అనేటటువంటి సూచన మనకి ఈ యొక్క సమయంలో దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడేం చేస్తాంలేండి ప్రార్థన, ఎంతసేపు చేసినా కూడా కొన్ని కార్యాలు జరగట్లేదు అని చెప్పి చాలామంది నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రార్థనను గురించి చాలా మరి లెక్క లేకుండా నిర్లక్ష్యపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. కానీ యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఈ మాట ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, మరి ఈ విధంగా మనం ప్రార్థన చేయటం మనకి ఎంతైనా కూడా అవసరం. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలను అనేటటువంటి మాట. అవును, దేవుని బిడ్డలు ప్రతి విషయంలో కూడా ప్రార్థన చేయాలండి. ప్రార్థన చేస్తే ఆత్మీయముగా మనం మెలకువ కలిగి ఉంటాం. ప్రార్థన లేదనుకోండి, ప్రార్థనలో చల్లారిపోయి ప్రార్థనలో వెనకబడిపోయి ఉన్నామనుకోండి, దేవునితో ఉండేటటువంటి ఆ యొక్క కనెక్షన్ కూడా మనకు బలహీనమైపోతుంది. దేవునితో గడిపేటటువంటి సమయం కూడా తక్కువైపోతుంది. కాబట్టి మరి మనము విసుక్కోకుండా ప్రతి విషయంలో కూడా మనం ప్రార్థన చేయటం అది మనకు మేలు. అడిగింది దేవుని దగ్గర మనం పొందుకుంటాం. ఈరోజు మనం పొందుకోకపోయినా రేపైనా కూడా మనము దేవుని సన్నిధిలో మనం అడిగేది ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో పొందుకుంటాం. ఆయన చిత్తానుసారంగా ఏది అడిగినా కూడా ఆయన మనకు ఇవ్వకుండా ఉండేటటువంటి దేవుడు కాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సంవత్సరము మరి ఆరంభంలో మనము ప్రార్థన జీవితాన్ని మనము కలిగి ఉన్నాం. పట్టుదల కలిగి ప్రార్థన చేద్దాం. మరి ఈ యొక్క నూతన సంవత్సరంలో అడుగు పెట్టిన తర్వాత ఎన్నో విషయాలు మీ ముందు ఉండవచ్చు. ఈ సంవత్సరం
సంవత్సరం ఈ కార్యాలు జరగాలి, కుటుంబంలో ఈ కార్యాలు జరగాలి, లేకపోతే ఉద్యోగంలో ఇలాంటి బ్లెస్సింగ్ రావాలి, బిజినెస్లో ఈ బ్లెస్సింగ్ రావాలి, ఆత్మీయముగా నేను ఈ విధంగా ఫలించాలి, ఆత్మీయముగా నేను ఇంకా ఉజ్జీవింపబడాలి, నాలో ఒక ఉజ్జీవం రావాలి, ఒక నూతనమైనటువంటి ఆశ నాలో రావాలి, నేను నూతనముగా చిగురించాలి, నూతనమైన ఫలములు నేను పొందుకోవాలి అని మరి నీలో ఆశ కలిగినప్పుడు నీవు దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవుని యొక్క కృపలో మనం ఆయన సన్నిధానంలో గడపాలి. ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు మన హృదయం ఆయన హృదయంతో కలిసిపోతుంది. ఆయన చిత్తానుసారంగా మనం ప్రార్థన చేస్తాం. ఆయన యొక్క సన్నిధిలో ఆయన యొక్క చిత్తాన్ని మనం తెలుసుకుంటాం. ప్రభు చిత్తం ఏంటి అనేటటువంటిది తెలుసుకుంటూ ఆయన మార్గంలో మనం ముందుకు వెళ్తూ నిశ్చయముగా ప్రతి ఒక్క ప్రార్థనకు మనము జవాబు అనేటటువంటిది పొందుకుంటాం. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ యొక్క ప్రార్థనను గురించి, ఈ యొక్క మరి ప్రార్థన ప్రభావము, ప్రార్థన యొక్క ప్రభావము, ప్రార్థించినప్పుడే ఆ యొక్క శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి అనేటటువంటిది దేవుడు తెలియచేస్తూ ఉంటుండగా, దేవుని బిడ్డలారా, నిజముగా దేవుడు నమ్మదగిన దేవుడు, చాలినటువంటి దేవుడు, గొప్ప దేవుడు, మంచి దేవుడు. నిజముగా ఆయన ప్రార్థన ఆలకించి మన యొక్క జీవితంలో మనకు జవాబు ఇచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆ ప్రార్థనకు ప్రతిఫలం రాకుండా ఎంత మాత్రం కూడా ఉండదు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇన్ని విధాలుగా, ఇన్ని యాంగిల్స్లో మనము దీవెన పొందుకోవాలి. ఏదో ఒక ఉద్యోగంలో అని కాదు, లేకపోతే ఏదో ఒక అవసరతలో అని కాదు, లేకపోతే ఇదిగో ఈ ఒక్క విషయంలో అని కాదు, ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవుని యొద్ద నుండి మంచి మరి ఆ యొక్క కార్యాలు మనం చూడగలగాలి. అది మరి పొందుకోవాలి, చూడగలగాలి అంటే మనము విసుకక నిత్యము దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. పట్టుదల కలిగి ప్రార్థన మనము చేయాలి. అదేవిధంగా ఆసక్తి కలిగి మనము ప్రార్థన చేయాలి. ఏ మాత్రం కూడా ఆసక్తి మనము విడిచిపెట్టకూడదు. అంటే మరి మన అంతరంగంలో నుండి మనపూర్వకమైన ప్రార్థన మనము చేస్తూ ముందుకు వెళ్ళాలి. మనపూర్వకమైనటువంటి ప్రార్థన, అదే మనం చూసాం. నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ప్రైజ్ ద లార్డ్. బహుబలము గలదై ఉండును. దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత కనికరము కలిగిన దేవుడు, ఎంత గొప్ప దేవుడు. ఆయన కనికరములు సమస్త కార్యముల మీద ఉన్నది. ఆయన మన ప్రార్థన విన్నప్పుడు ప్రార్థన త్రోసివేసే దేవుడు కాదు. మనం ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క ప్రార్థనకు మనము జవాబును ఖచ్చితంగా మనము చూస్తాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16 నుండి, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును. ఏలియా మన వంటి స్వభావము గల మనుష్యుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. మరి ఏలియా ఆయన కూడా మన వంటి మనుష్యుడే అనేటటువంటి మాట ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో నుండి మనకు జ్ఞాపకము చేయబడుతుంది, మనకు గుర్తు చేయబడుతూ ఉంది. అయితే అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా, మరి పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. అదేవిధంగా ఆసక్తితో మనము ప్రార్థన చేయాలి. చేసినప్పుడు 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షం ఇచ్చెను. ప్రైజ్ ద లార్డ్. ఆకాశము వర్షం ఇచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ప్రైజ్ ద లార్డ్. మన యొక్క జీవితంలో మనం కోరుకునేది అదేనండి. ఆకాశం తెరవబడాలి, దేవుని యొక్క దీవెనలు మన మీదకు రావాలి, దేవుని యొక్క దీవెనల వర్షము మన మీద, మన కుటుంబాల మీద మరి కురిపించబడాలి అని మనం కోరుకుంటూ ఉంటాం. మనము కోరుకుంటాం, మంచిదే. కానీ దేవుని బిడ్డలముగా, క్రీస్తు యేసు యొక్క పిల్లలముగా మనము నిత్యము కూడా మరి నీతిమంతులమై ఆయన యందు విశ్వాసము కలిగినటువంటి వారమై మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకపోతే దేవునితో కనెక్షన్ పోయినట్టేనండి. కాబట్టి నిత్యము కూడా మనం ప్రార్థించాలి. ప్రతిదీ కూడా ప్రార్థనతో మనము మరి మొదలు పెట్టాలి. ప్రార్థనతోనే మనము ప్రారంభము చేయాలి అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం. ఎడతెగక ప్రార్థన చేయుడి అనేటటువంటి మాట. కాబట్టి ఈ విధంగా ఈ మరి ఏలియా గారు
ఆయన ఆసక్తి కలిగి ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమిచ్చెను. అక్కడ చూడండి, ఆ ప్రార్థన ప్రభావం చూడండి ఎలా ఉంది. ప్రార్థన యొక్క ప్రభావము ఎలా కార్యాలను మరి తీసుకుని వచ్చింది అనేటటువంటిది మనము చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన చేయకుండా నీ జీవితంలో ఏమీ పొందుకోలేవు. దేవుని అడగకుండా నువ్వు ఏది కూడా పొందుకోలేవు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మనం అడిగినప్పుడు, ప్రార్థించినప్పుడు, వేడుకొనినప్పుడు, మరి అంతేకాకుండా ఇంకా మనము విజ్ఞాపన చేసినప్పుడు ఆ దేవుడు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి కార్యాలు మన జీవితంలో ఆయన జరిగించేటటువంటి మంచి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క సమయంలో దేవుడు ఈ విధంగా ప్రార్థన గురించి మనతో మాట్లాడుతున్నాడు అని అంటే అనేక విషయాల గురించి మీరు ప్రార్థించాలి. మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరు చింతిస్తూ కూర్చోవటం కాదు, కానీ ప్రార్థన చెయ్యాలి అని దేవుడు తెలియచేస్తున్నాడు. మీరు పట్టుదలతో ప్రార్థన చేయాలి, అదే విధముగా ఆసక్తితో ప్రార్థన చెయ్యాలి. తీవ్రమైనటువంటి ఆ యొక్క ఆశ కలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయాలి. అంతేగాని పైపైన చేసేటటువంటి ప్రార్థనలు కాదండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో మనము ఉదాహరణకు ఎన్నో విషయాలు మనం చూస్తాం. ఈ విధంగా మరి మోషే ప్రార్థించినప్పుడు ఆయన మన్నాను కురిపించినటువంటి దేవుడు, అరణ్యములో ఆ ప్రజల యొక్క ఆకలిని తీర్చినటువంటి దేవుడు. మన యొక్క కష్ట పరిస్థితుల్లో కూడా దేవుని బిడ్డలారా మనకు సహాయం ఎక్కడ నుండి వచ్చును, ఏ దిక్కు నుండి వచ్చును, ఎవరు మనకు సహాయం చేస్తారంటే అద్భుతమైనటువంటి రీతిలో దేవుడు తన ఆకాశపు తలుపులను ఆయన తెరిచేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ఆయన ఎలా సహాయం చేస్తాడో మనకు అర్థం కాదు. ఆ విధంగా మన యొక్క పరిస్థితులన్నిటిలో మన అవసరతలన్నీ కూడా తీర్చబడినట్లుగా ఆయన అద్భుతమైనటువంటి సహాయము చేసేటటువంటి అద్భుతకరుడైనటువంటి దేవుడు, ఆశ్చర్యకరుడైనటువంటి దేవుడు, ప్రార్థనకు జవాబిచ్చేటటువంటి దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఏలియా యొక్క ప్రార్థనలకు ఎంతో అద్భుతమైనటువంటి జవాబులు మనం చూసాం. ఆ ప్రభావము, ఆ ప్రార్థన యొక్క ప్రభావము ఎలా ఉండింది అనేటటువంటిది మనము చూడగలిగాం. అదేవిధంగా 2వ రాజుల గ్రంథంలో కూడా ఒక చక్కని విషయం మనం చూడొచ్చు. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము, 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 15 నుండి 17 వచ్చిన వరకు చదువుదాం. దైవజనుడైన అతని పనివాడు పెందలకడ లేచి బయటికి వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యము పట్టణమును చుట్టుకొని ఉండుట కనబడెను. అంతటా అతని పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయుదమని ఆ దైవజనునితో అనగా, అతడు భయపడవద్దు, మన పక్షముననున్నవారు వారి కంటే అధికులై ఉన్నారని చెప్పి, యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మరి భక్తుడైనటువంటి ఎలీషా గారు ప్రార్థన చేశారు. ఏమని అనంటే, వారి మీదికి వారి చుట్టూ కూడా శత్రు సైన్యములు వచ్చి నిలబడ్డారు. అయితే ఈ పనివాని కళ్ళకు కేవలము ఆ శత్రువులు కనబడుతూ ఉన్నందువల్ల హృదయంలో భయం అనేటటువంటిది వచ్చి మరి భక్తుడైనటువంటి ఎలీషా గారితో ఈ విషయం మరి తెలియచేసినప్పుడు ఎలీషా గారు ఒక ప్రార్థన చేశారండి. ఏమనంటే, యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరువుము. అది ఈ మామూలు కళ్ళతో చూడలేనటువంటి సంగతులు ఎన్నో ఉంటాయి. మన ఆత్మీయ నేత్రములు తెరవబడినప్పుడు మనము తెలుసుకునేటటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. అది దేవుని బిడ్డలు మరి వారి యొక్క ఆత్మీయ నేత్రములు తెరవబడినప్పుడు అవి కనబడతాయి. కాబట్టి ఎలీషా భక్తుడు మరి ఈ యొక్క దైవజనుడు ప్రార్థన చేశాడు ఈ పనివాని కొరకు. అయ్యా ఇతని కన్నులు తెరవండి అని చెప్పి ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవ చేసిన కనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండి ఇండుట చూచెను. ఆ దండువారు
అతని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరి ఈ యొక్క పనివాని యొక్క కన్నులు తెరువు నాయనా అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు అతని యొక్క కన్నులు తెరవబడ్డాయి. చుట్టూ దేవుడిచ్చినటువంటి ఆ కాపుదల, అద్భుతమైనటువంటి కాపుదల అనేటటువంటిది అతడు చూడగలిగాడు. చూడండి, తెరవ చేసిన గనక వాడు ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఇండుట చూచెను. అది దేవుని యొక్క కాపుదల. అది దేవుని యొక్క కాపుదల మామూలు కళ్ళతోటి అతడు చూడలేకపోయాడు. ఎప్పుడైతే దేవుడు మరి ఎలీషా గారు చేసిన ప్రార్థనకు ప్రతిఫలంగా అతని కళ్ళు తెరవ చేశాడో అప్పుడు ఇవన్నీ కూడా చూడగలిగాడు. మరలా మనం చూసినట్లయితే ఇంకొక ప్రార్థన ఎలీషా గారు చేశారు. ఏమనంటే, ఆ దండువారు అతన్ని సమీపించినప్పుడు ఎలీషా, ఈ జనులను అంధత్వముతో మొత్తుమని యెహోవాను వేడుకొనగా ఆయన ఎలీషా చేసిన ప్రార్థన చొప్పున వారిని అంధత్వముతో మొత్తెను. ప్రైజ్ ద లార్డ్. ఎలీషా గారు చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన చొప్పున దేవుడు అక్కడ కార్యం చేశాడు. ఆ శత్రువులకు అంధత్వము కలుగ చేశాడు. శత్రువుల యొక్క కళ్ళు మూసేశాడు దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలారా, అందుకే నీతిమంతుని యొక్క విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. ఆ ప్రార్థన ప్రభావము కలిగినటువంటి ప్రార్థనగా ఉంటుంది. కాబట్టి దేవుడు అందుకే ఈ యొక్క చక్కని విషయాలు ప్రతి ఒక్కరికి కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రార్థన చేస్తే అక్కడ మరి కళ్ళు తెరవబడ్డాయి. మరొకరి విషయంలో ప్రార్థన చేస్తే వారికి అంధత్వం కలిగింది, వారి కళ్ళు మూయబడి ఉన్నాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుడు తన బిడ్డల యొక్క ప్రార్థనలకు అంత విలువనిచ్చేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. నీవు దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన యందు భయభక్తులు కలిగినటువంటి బిడ్డగా, ఆయనను వెంబడించే బిడ్డగా, ఆయన యొక్క సొత్తుగా నీవు ఉండి నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు జరగటం నీ జీవితంలో నీవు చూస్తావు. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. అది ఈ రోజు వరకు కూడా మనం ఎన్నో కార్యాలు మనము చూడగలిగాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయంలో దేవుడు మరి ఆయన ఉద్దేశములు మనం అర్థం చేసుకుందాం. ప్రార్థన గురించి ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు అని అంటే ఇంకా ఎన్ని విషయాల్లో ప్రార్థన చేయాలో, అయ్యా ఇది జరగనివ్వండి నాయనా అని మనం ప్రార్థన చేస్తే దేవుడు అది జరగనిస్తాడు. అయ్యా ఈ కీడు రాకుండా కాపాడు నాయనా, ఈ కీడు రాకుండా కాపాడు తండ్రి, ఈ శత్రువులను దూరపరచు తండ్రి అని ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ విధంగా కార్యం జరిగించేటటువంటి మంచి దేవుడు అయి ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు మన యొక్క జీవిత యాత్రలో మనము చూడగలం దేవుని బిడ్డలారా. కాబట్టి మరి ఈ యొక్క ఉదాహరణలతో కూడినటువంటి విషయాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియచేస్తున్నాడు. ఏ విషయంలో కూడా నువ్వు కృంగిపోవద్దు, ఏ విషయంలో కూడా నువ్వు చింతపడవద్దు. నీ ముందు ఎలాంటి పెద్ద పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ప్రార్థన చేయి, దేవుని బిడ్డగా ప్రార్థన చేయి. మనపూర్వకముగా పట్టుదల కలిగి ఆసక్తితోటి అదేవిధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యాలు నీ జీవితంలో నీవు చూస్తావు అని చెప్పి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఎస్తేరు యొక్క జీవితంలో కూడా ఆమె మరొక దీనురాలు, ఎవ్వరూ లేనటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా దేవుడు తన యొక్క సంకల్పం చొప్పున ఆమెను రాణిగా చేసి ఉన్నాడు. మరి ఆమె రాణి అయిన తర్వాత మరి యూదులందరి మీదకి వచ్చినటువంటి భయంకరమైనటువంటి ఆ యొక్క పరిస్థితి, ఆ యొక్క ఆపద బట్టి మరి ఆమె ఏం చేసింది అంటే 3 దినాలు ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు అద్భుతమైనటువంటి కార్యాన్ని ఆమె చూడగలిగింది. నిజముగా ప్రార్థన ద్వారా మాత్రమే అది జరిగింది అని మనందరికీ తెలుసు. కాబట్టి ఆ 3 రోజులు ఆ ఉపవాస ప్రార్థన అనేటటువంటిది మనందరము కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఆమె మరి ఆ విధంగా 3 రోజులు ఉపవాసం ఉండి దేవునితో గడిపినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన ప్రభావము ఎలా ఉందంటే చాలా అద్భుతంగా ఉంది. రాజుగారి యొక్క హృదయము మీద పని చేసింది. రాజుగారి హృదయాన్ని
మరి ఎంతో చక్కని రీతిలో అనుకూలంగా మార్చివేసింది. మరి రాజుగారి దగ్గరకు, తన భర్త దగ్గరకు ఆమె వెళ్ళినప్పుడు ఆమె మీద దయ కలుగునట్లుగా అతని హృదయం మార్చబడింది అనంటే అది కేవలం ప్రార్థన వలననే. పరిస్థితులు మారాలి అనంటే, చేదైన పరిస్థితులు మధురముగా మారాలి అనంటే, కీడైనటువంటి పరిస్థితులు క్షేమముగా మారాలి అనంటే ఒక్కటే ఒకటి ప్రార్థన. ఆ ప్రార్థన దేవుని సన్నిధానంలో మనము చేసేటప్పుడు కార్యము చేసేది మన దేవుడు. మన కొరకు ఆయన అద్భుతమైనటువంటి కార్యం ఆయన జరిగించేటటువంటి మంచి దేవుడు. కాబట్టి ఎస్తేరు యొక్క జీవితంలో కూడా మనం చూస్తే ఆమె ప్రార్థన వ్యర్థం కాలేదు. ఆమె చేసినటువంటి ప్రార్థన మరి వ్యర్థంగా పోలేదు. ఆ యొక్క ప్రార్థన గొప్ప ప్రభావము కలిగినదిగా గొప్ప కార్యం చేసింది. ప్రార్థన ఆలకించినటువంటి దేవుడు గొప్ప కార్యం జరిగించాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈరోజు నీ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ఏ విషయంలో కూడా కృంగిపోకుండా, మరి దిగులు పడకుండా దేవుని యొక్క సన్నిధానములో అప్పగించుకున్నప్పుడు ఆ దేవుడు మీ యొక్క కుటుంబాలలో గొప్ప కార్యములు జరిగించేటటువంటి మంచి దేవుడు. మీ ప్రార్థనకు ఆయన ప్రతిఫలం ఇచ్చేటటువంటి దేవుడు. ఈ సమయంలో మనము ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. స్తోత్రం తండ్రి, స్తోత్రం 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 ప్రభువా, మహోన్నతుడా, మహాగణుడా, మహాపరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీకు వందనాలయ్యా. మీకు వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, చాలిన దేవుడవు, కృపగలిగిన దేవుడవు, దయగలిగిన దేవుడవు తండ్రి. ప్రార్థన ఆలకించే దేవుడవు తండ్రి. అయ్యా, నీ బిడ్డలు ప్రార్థన చేస్తూ ఉంటుండగా ఆ ప్రార్థనకు జవాబిచ్చే దేవుడవు. ఈ సమయంలో వాక్యం విన్న ప్రతి బిడ్డ యొక్క జీవితంలో కూడా దేవా గొప్ప కార్యాలు మీరు జరిగించండి. వారు ప్రార్థిస్తూ ఉంటుండగా ప్రభువా, నిశ్చయముగా తండ్రి దేవా నాయన మీ యొక్క కార్యములతో మీరు కదిలే దేవుడవని మేము నమ్ముచున్నాం. ఆర్థిక సంబంధమైన విషయములైనా, బిడ్డల వివాహాలైనా, బిడ్డల యొక్క ఉద్యోగ విషయాలైనా, అది ఏ అవసరత అయినా ప్రభువా, సంతానం లేనటువంటి బిడ్డలైనా ప్రభువా కనికరించండి, కటాక్షించండి. వారి జీవితంలో ప్రభువా నీ నూతన కార్యములు, అద్భుత కార్యములు జరిగించమని, ప్రతి బిడ్డను కూడా దర్శించి నీ గొప్ప కార్యాలు మీరు జరిగించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. God bless you all.